హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం షార్జా ట్యాక్సీలో జాయిన్ అవ్వడం ఎలా, ఓకేనా. షార్జా ట్యాక్సీలో జాయిన్ అయ్యేదానికి ఏమేం ప్రూఫ్ కావాలి, అసలు వాళ్ళు మనకి వీసాతో పాటు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, సో మనం వాళ్ళకి ఇవి తీసుకొని వెళ్ళాలి, రెజ్యూము, ఇంకేమేం కావాలి, సో ఎంత ఫీజు అవుతుంది ఏంది, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్. ఇది కొంచెం లెంత్ ఉంటుంది, బట్ షార్జా ట్యాక్సీలో జాయిన్ అయ్యే దాని గురించి ప్రాపర్ డీటెయిల్స్ ఉంటుంది, పిన్ టు పిన్. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ చెప్తాం ఫ్రెండ్స్. టోటల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇండియా నుంచి వచ్చేవాళ్ళు, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే సో ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో మీకు టోటల్గా చెప్తా ఫ్రెండ్స్, ఓకేనా. వీడియోలోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, మనం షార్జా ట్యాక్సీకి ఇంటర్వ్యూకి వెళ్ళేదానికి ఏ డేస్లో వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్, సోమవారం నుంచి బేస్తవారం దాకా ఇంటర్వ్యూలు ఉంటాయి. సో సోమవారం ఒక్కరోజు మాత్రం 10 గంటల పైన ఇంటర్వ్యూ తీసుకుంటారు. మంగళవారం, బుధవారం, బేస్తవారం మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది, 2 o'clock వరకు ఉంటుంది. బట్ మనం 12 లోపల వెళ్ళాలి ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే. సో 1 పైన మళ్ళీ రెస్పాండ్ అవ్వరు అనమాట, మళ్ళీ మరుసటి రోజు రమ్మంటారు. శుక్రవారం, శనివారం, ఆదివారం షార్జాలో సెలవు. అది ఈ ట్యాక్సీ కంపెనీకి సెలవు. రిక్రూట్మెంట్ తీసుకునేది ఆ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉండదు, ఓకేనా ఫ్రెండ్స్. సో షార్జా ట్యాక్సీకి ఇంటర్వ్యూకి రావాల్సింది ఇప్పుడు సోమవారం నుంచి బేస్తవారం లోపల. సో ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఏమేం కావాలి, పాస్పోర్ట్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఓకే, మీ రెజ్యూమ్, ఇండియా లైసెన్స్ ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే, ఓకేనా. ఇంకొకటి, ఒకవేళ ఎవరన్నా ఆల్రెడీ గల్ఫ్లో చేసి రిటర్న్ ఇండియాకి వచ్చి ఒకవేళ వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉండి ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళ అక్కడ లైసెన్స్ ఏదన్నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అది కూడా తెచ్చుకుంటే మంచిది. సో ఎందుకు మంచిది అంటున్నానో లాస్ట్లో చెప్తా దాని గురించి సింపుల్గా, ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఇంటర్వ్యూకి వచ్చాక వాళ్ళు మనల్ని అడిగే క్వశ్చన్స్ మరీ అంతగా ఏమి ఉండవు. జస్ట్ నీ సెల్ఫ్ డీటెయిల్స్ అడుగుతారు, నీకు ఇంతకుముందు ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు. మనం ఉంటే ఉందనాలి, లేకపోతే లేదనాలి. ఇండియా లైసెన్స్ ఉందా అంటే ఉందనాలి, ఓకేనా. సో కంపెనీ వాళ్ళు అడుగుతారు అనమాట. రిక్రూట్మెంట్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి చెప్తాను. యాక్చువల్లీ నడవకపోతే ఏమంటారంటే మేము ఇప్పుడు తీసుకోము, లైసెన్స్ లేదు కాబట్టి మన కాడ ఆ మాట అనేస్తారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు ఏముంటుందంటే నీ కాడ లైసెన్స్ లేకపోయినా, యాక్చువల్లీ దుబాయ్ లైసెన్స్ లేకపోయినా, షార్జా లైసెన్స్ లేకపోయినా, నువ్వు ఈ టైంలో వస్తే రిక్రూట్మెంట్ జరిగే టైంలో వాళ్ళు మనీ అడుగుతారు లైసెన్స్కి. సో ఆ అమౌంట్ మనం కడితే వాళ్ళు మనకు వీసా ప్రొవైడ్ చేస్తారు. సో ఎంత అడుగుతారు, మనీ వచ్చి లైసెన్స్కి 3,500 కట్టమంటారు దిరమ్స్. సో మనం ఇంటర్వ్యూకి వచ్చాక అదే రోజు కట్టకపోయినా 2-3 రోజుల తర్వాత అయినా కట్టచ్చు. కాకపోతే మనల్ని అడిగే అమౌంట్ 3,500. సో దాన్ని కూడా ప్లాన్ చేసుకురావాలి ఇండియా నుంచి వచ్చేటప్పుడు. ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చాక అక్కడ ఏముంటుంది, సెల్ఫ్ డీటెయిల్స్ అడిగాక ఒక చిన్న పేపర్ ఇస్తారు. దాంట్లో నీ పేరు, మీ ఫాదర్ పేరు, మదర్ పేరు, ఏ ఊరు, అడ్రస్ రాయాలి. దాంతోపాటు చిన్న లెక్కలు ఇస్తారు, కూడికలు, ప్లస్ మైనస్, ఇంటూ, అంటే అది ఫర్దర్గా ఉపయోగపడుతుంది అనమాట. మనం ట్యాక్సీలో జాయిన్ అయ్యాక కస్టమర్కి చేంజ్ ఇవ్వాలి కదా, దానికోసం చిన్నవి ఉంటాయి, సింపుల్గా అవి చేసేవచ్చు. ఒకవేళ ఏదైనా 1-2 తప్పు చేసినా కూడా తీసుకుంటారు. సో మనం ఇంటర్వ్యూ కానీ వాళ్ళకి ఓకే అయిపోతే, పాస్ అయితే, మనం వాళ్ళకి నచ్చితే, మనం మాట్లాడే విధానం, మనం అక్కడ రాసేది, ఇవన్నీ వాళ్ళకి నచ్చితే, వాళ్ళు కానీ సెలెక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఫలానా డేట్లో నువ్వు లైసెన్స్ అమౌంట్ తీసుకురావాలని. సో లైసెన్స్ అమౌంట్ తీసుకొని వచ్చాక ఆ లైసెన్స్ అమౌంట్ నీ కాడ నుంచి తీసుకొని వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. సో లైసెన్స్కి ఇంత అమౌంట్ కట్టావని నీ పేరు రాసి, నీ పాస్పోర్ట్ కాపీలు, ఫోటోలు అన్నీ తీసుకొని రిసిప్ట్ ఇస్తారు. రిసిప్ట్ ఇచ్చాక నెక్స్ట్ మెడికల్ ఉంటుంది. మెడికల్కి వాళ్ళు డేట్ వస్తుంది, పలానా డేట్లో నువ్వు ఇక్కడికి రావాలని. నీ పాస్పోర్ట్ కాపీలు అన్నీ తీసుకొని వాళ్ళు అప్లై చేస్తారు. స్లాట్ వాళ్ళే బుక్ చేస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. జస్ట్ నీ ఫోన్ నెంబర్ ఇస్తావు కదా, ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ పంపిస్తారు. సో నువ్వు పలానా టైంలో ఎర్లీ మార్నింగ్ రావాలని. సో అక్కడికి వచ్చాక కంపెనీ బస్సు ఉంటుంది, నీతో పాటు ఎవరైతే జాయిన్ అవుతుంటారో వాళ్ళందరూ అదే బస్సులో స్టార్ట్ అయ్యి ఎవరెవరికి ఎక్కడెక్కడ మెడికల్ ఉందో అక్కడ డ్రాప్ చేసి మెడికల్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ కంపెనీ దాకా బస్సు తీసుకొని వస్తుంది. వెళ్ళేదానికి వచ్చేదానికి కంపెనీ బస్సే ఉంటుంది. సో మెడికల్ అయిపోయాక వీసా, ఇది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి వీసా వచ్చి మీకు ఎక్కువ డేస్ ఏం పట్టదు, ఒక 10 వర్కింగ్ డేస్లో అయిపోతుంది. సో 10 days కానీ 15 days కానీ త్వరగానే వీసా అయిపోద్ది.
సో వీసా అయిపోయాక మనకి నెక్స్ట్ ఏంది, వీసా అయిపోయాక ఐ టెస్ట్ ఉంటుంది. ఐ టెస్ట్కి వచ్చి మనమే డబ్బు పెట్టుకోవాలి. ఈ లైసెన్స్కి ఏదైతే తనీకి ఇచ్చామో అది ఇచ్చేసాక ఐ టెస్ట్కి 100 dirhams ఉంటుంది, 100 dirhams అది మనమే పే చేసుకోవాలి. అది వచ్చి కంపెనీ ఆపోజిట్లో చెప్తారు లొకేషను, వాళ్ళు చెప్పిన చోట్లోకి వెళ్ళి మనం ఐ టెస్ట్ చేయించుకోవాలి. ఐ టెస్ట్ పాస్ అయిపోయాక నీకు నెక్స్ట్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. క్లాసులు ఏం స్టార్ట్ అవుతాయి, షార్జా కంపెనీలో ఎమిరేట్స్ ఐడి నీకు వచ్చేస్తుంది. షార్జా కంపెనీ మనకి ఎమిరేట్స్ ఐడి వస్తేనే ఇక్కడ లైసెన్స్కి అప్రూవల్ చేస్తారనమాట. సో ఎమిరేట్స్ ఐడి లేకుండా లైసెన్స్ రాదు ఇక్కడ. సో అందుకని వీసా 2 yearsకి వాళ్ళు కొట్టాక నీకు వీసా ప్రాసెస్ అంతా ఫినిష్ అయ్యాక ఎమిరేట్స్ ఐడి వచ్చాక లైసెన్స్ స్టార్ట్ అవుతుంది. లైసెన్స్కి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫైల్ ఓపెన్ చేస్తారు నీ పేరు మీద. సో ఫైలు కంపెనీ తరపు నుంచే ఓపెన్ అవుతుంది. సో మనం ఏం తీసుకోబోక్కర్లే, మనకేం పర్లే. బట్ లైసెన్స్కి పోయే ముందు అక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది. అదేం పెద్ద అంత కష్టం కాదు, మీకు అందరికి తెలిసే ఉంటుంది. సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్లు, యూటర్న్లు, రౌండ్ అబౌట్లు, మనకి సర్కిల్, రైట్ తిరగాలి, లెఫ్ట్ తిరగాలి, ఇటు సైడ్ వెళ్ళగాలి, ఇవి ఉంటాయి. సో 3 hours క్లాస్ ఉంటుంది. ఈ 3 hours క్లాస్ చెప్పాక ఎగ్జామ్ రాయమంటారు. అప్పుడే రాయగలిగితే అప్పుడే రాయొచ్చు, లేదా 2-3 రోజుల తర్వాత రాయిస్తే పర్లేదు, నో ప్రాబ్లం. నేనైతే అప్పుడే రాయేసాను అనమాట. అందరూ కూడా అప్పుడే రాయేస్తారు మ్యాక్సిమం. సో మీకు కూడా ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళకి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది. సో రాసేవచ్చు అనమాట, అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో 3 hours క్లాస్ తర్వాత ఎగ్జామ్ రాయమంటారు, బుక్ ఒకటి ఇస్తారు. పాస్ అయిపోయామంటే ఓకే. మనం 3 hours మనకి ఏదైతే క్లాస్లో ఉంటామో అదే అక్కడ కంప్యూటర్లో వస్తుంది. మౌస్ ద్వారా ఒక క్వశ్చన్ వచ్చి 4 ఆన్సర్లు వస్తాయి, దాంట్లో ఒకటి రైట్ ఆన్సర్ క్లిక్ చేయాలి. సో అట్లా 20 వస్తాయి. మనం 17 పాస్ అయితే 16 పాస్ అయినా కూడా చాలు, వాళ్ళు మనల్ని పాస్ చేస్తారు. 16 కరెక్ట్ ఉండాలి. సో నేనైతే 18 అయింది, నేను 18 కరెక్ట్గా పెట్టా, 2 అయితే రాంగ్ పెట్టా. సో అదనమాట. ఎగ్జామ్ పాస్ అయిపోయాక ఒకవేళ పాస్ అవ్వలేదంటే 3 chances ఉంటుంది ఫ్రీగా. అంటే ఎలా, కంపెనీ నీ పేరు మీద ఫైల్ ఓపెన్ చేస్తుంది కాబట్టి 3 సార్లు ఛాన్స్. ఈ 3 సార్లు నువ్వు పాస్ అయ్యావంటే ఓకే. ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్కి అమౌంట్ కడతారు. సో ఆ అమౌంట్ ఏదైతే నువ్వు లైసెన్స్కి ఇచ్చుంటావో దాంట్లో వీళ్ళే యాడ్ చేసుకొని నీకు అక్కడ ఎగ్జామ్ కడతారు. సో నువ్వు ఎగ్జామ్ రాస్తావు, పాస్ అవుతావు. అది రెండోసారి ఈ 3 ఛాన్సుల్లో రాయకుండా మళ్ళీ రాసి పాస్ అయిన వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది ఎగ్జామ్కి. ఆ అమౌంట్ వాళ్ళు నువ్వు ఇక్కడ కార్ నీ చేతికి ఇచ్చాక అప్పుడు డిటెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ టైం పాస్ అయిపోతే నో ప్రాబ్లం, సెకండ్ టైం పాస్ అయితే మాత్రం దానికి అమౌంట్ అవుతుంది. ఆ అమౌంట్ మళ్ళీ ఎక్స్ట్రాగా పే చేయాల్సింది వస్తుంది. అది అప్పుడే పే చేయబోలే, శాలరీలో కట్ చేసుకుంటారు. ఓకేనా. సో ఎగ్జామ్ పాస్ అయిపోయాక మళ్ళీ నీకు ట్రైనింగ్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, కార్ ట్రైనింగ్ డైరెక్ట్. సో కార్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఇండియా లైసెన్స్తో వచ్చుంటాం కాబట్టి ఆ లైసెన్స్ ఇక్కడ చెల్లదు. సో ఇక్కడ లైసెన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ నుంచి మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. సో స్టార్ట్ చేసేటప్పుడు దానికి షెడ్యూల్ ఇస్తారు, టైమింగ్ ఇస్తారు. సో వాళ్ళు ఏ టైంలో ఇంతమంది అని, ఇప్పుడు మనం 10 మంది వెళ్ళామంటే 10 మందికి ఒక 3 బ్యాచ్లుగా చేసి ఒకరికి ఉదయం, ఒకరికి ఆఫ్టర్నూన్, ఒకరికి ఈవినింగ్ ఇస్తారు. దానికి కూడా బస్సు వచ్చే పికప్ చేసుకుంటుంది. ఎక్కడికి, మన కంపెనీ దాకా వస్తుంది. ఎక్కడైతే షార్జా కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ దాకా వస్తుంది. మనం ఎక్కడ రూమ్లో ఉన్నా, షార్జాలో ఉన్నా, అజమాన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, వాళ్ళు వీసా కొట్టేటప్పుడే చెప్తారు దుబాయ్లో ఉంటే మీరు షిఫ్ట్ అయిపోవాలి ఇక్కడికి, ట్రైనింగ్ ఉంటుందని. సో అప్పుడు మనం కంపల్సరీ షిఫ్ట్ అవ్వాలి, లేదంటే మనకి క్లాసెస్కి వెళ్ళేదానికి కష్టం అయిపోద్ది. మనం షిఫ్ట్ అయిపోయి దగ్గరగా ఉన్నామంటే, నేనైతే అజమాన్లో ఉన్నా, వాకబుల్ డిస్టెన్స్లో, ఎందుకంటే ప్రతిరోజు మనం ట్యాక్సీకి పెట్టి డబ్బులు పెట్టి పోలేం. సో ఎక్కువ ఖర్చు అవుతుంది, అందుకని దగ్గరలో నడుచుకుంటూనే పోయేవాడిని. సో మీరు కూడా ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు చెప్తారు, నేను చెప్తాను. దగ్గరగానే మనం ఉంటే కంపెనీ దగ్గరగా ట్రైనింగ్కి వెళ్ళేదానికి వచ్చేదానికి కంపెనీ పిలుస్తుంటుంది. సో అప్పుడంతా మనం వెళ్ళాలంటే దూరంగా ఉంటే కష్టం కదా, దగ్గరగానే ఉండాలి. సో బస్ అక్కడికి వచ్చి 5:30 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఎర్లీ మార్నింగ్. సో నీ టైం బ్యాడ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ వచ్చిందనుకో, ఎర్లీ మార్నింగే లేయాలి. 5:30 అంటే 5 o'clock నువ్వు వండాలి. 5:30కి బస్సు వస్తుంది, పిక్ చేసుకొని 1 hour క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ ట్రైనింగ్ ఇస్తాడు, మన పక్కన ఉస్తాద్ ఉంటాడు, దాన్ని ట్రైనింగ్ ఇచ్చే అతను అనమాట. సో అతను హిందీ, అరబిక్, ఇంగ్లీషు, ఉర్దూ మాట్లాడతారు. సో మనకి తెలుగు మ్యాక్సిమం తక్కువ మంది ఉంటారు. సో తెలుగు కావాలంటే తెలుగు కూడా అడగచ్చు, ఉన్నోళ్ళు ఉంటే చెప్తారు, లేదంటే హిందీలో చెప్తారనమాట, లేదంటే కూడా ఇంగ్లీష్లో చెప్తారు.
సో ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ఏంటంటే నీకు 3 స్టేజ్లుగా ఉంటుంది. ఫస్ట్ 10 days ట్రైనింగ్ అయ్యాక ఒక పార్కింగ్ సైన్ ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అవ్వాలి. పాస్ అయిపోతే ఓకే. ఇన్ కేస్ ఫెయిల్ అయ్యావంటే దానికి కూడా 2 chances ఉంటాయి. దీని లోపలే నువ్వు పాస్ అవ్వాలి. మళ్ళీ ఫెయిల్ అయితే ఎక్స్ట్రా ఫీజు, అంటే ఈ 10 daysకి మళ్ళీ 5 days ఎక్స్ట్రా క్లాస్ ఇచ్చి ఆ 5 daysకి ఛార్జ్ చేస్తారు. సో ఈ అమౌంట్ అంతా నువ్వు ఇచ్చిన అమౌంట్కి కంపెనీలు ఏదైతే మనం లైసెన్స్ కోసం పే చేస్తామో ఆ అమౌంట్ కంపెనీ పెట్టుకొని ఎక్స్ట్రా ఒకవేళ నీ ద్వారా నువ్వు ఫెయిల్ అయ్యి కానీ పాస్ అయితే ఎక్స్ట్రా ఏదైతే పే చేస్తుందో అదంతా మళ్ళీ నీ శాలరీలో కట్ చేసుకుంటుంది. ఫస్ట్ 3 నెలలు కట్ చేసుకోదు, మళ్ళీ నిదానం కట్ చేసుకుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. సో అందుకని ఎగ్జామ్ రాసే ముందు ట్రైనింగ్ అయిపోతానే ఆ 3 hours క్లాస్ అయిపోతానే వెంటనే రాయొద్దండి. ఒక డే తీసుకొని రాయండి. పర్ఫెక్ట్గా రాయగలుగుతామంటే అప్పుడే రాసేయండి. సో 10 రోజులు క్లాస్ జరుగుతుంది కదా, అప్పుడు కూడా సైన్ పార్కింగ్ పెట్టేటప్పుడు ఆయన రేపు నీకు టెస్ట్ ఉందంటాడు. బిఫోర్ రోజే 2 రోజుల ముందు నుంచే సార్ నాకు ఆ టెస్ట్ వరకు కరెక్ట్గా పార్కింగ్ పెట్టే వరకు ఇంకొకరు బాగా నేర్పిండి అంటే చెప్తారు. ఫస్ట్ 2 రోజులు మనకు భయం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, నాకు కూడా ఉండింది. సో నేను వేరే దేశంలో చేసి వచ్చా, అయినా కూడా టెన్షన్గానే ఉండింది. బట్ ఇప్పుడు ఇంకా వచ్చే వాళ్ళకి ఇవన్నీ ఉండకూడదు, కొంచెం ఫ్రీగా ఉండాలి, తెలుసుకొని రావాలని దానికోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం. సో మీరు ఫస్ట్ 2 రోజులు మనకు ఒకరో టెన్షన్గా ఉన్నా మనం అతనితో నార్మల్గా మాట్లాడితే అతను చెప్తాడు. 10 days తర్వాత ఒక పార్కింగ్, మళ్ళీ 10 days తర్వాత ఒక పార్కింగ్, మళ్ళీ 10 days తర్వాత ఒక పార్కింగ్. సో మొత్తం 30 క్లాసులు ఉంటాయి. సో 3 టెస్ట్లు ఉంటాయి, పార్కింగ్ సైన్లు. ఇవి పాస్ అవ్వాలి. ఫైనల్లో వచ్చి ఇన్స్పెక్టర్ కూడా వస్తాడు, మనకి ఇంటికాడ వచ్చినట్టే. కాకపోతే ఇంటికాడ కూర్చొని చూస్తారు, ఇక్కడ మన పక్కనే కూర్చుంటారు. సో అదనమాట. ఇంటికాడ కూడా వస్తారులే మనతోనే. సో అది ఈ 3 మీరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోతే ఓకే, లేదంటే మీకు ఇచ్చిన ఛాన్స్లో పాస్ అయిపోయినా ఓకే, లేదంటే ఎక్స్ట్రా అవుతుంది. సో ఆ ఎక్స్ట్రా కంపెనీ పే చేస్తుంది, కంపెనీ మీ కాడ నుంచి తీసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి పాస్ అయిపోయాక మళ్ళీ కంపెనీలో నువ్వు కంపెనీకి వచ్చాక నీకు లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ వచ్చాక కంపెనీలో మళ్ళీ నీకు వీళ్ళు ఏదైతే మన కంపెనీ ఉందో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. సో వాళ్ళు నిన్ను తోలమంటారు అనమాట. అక్కడ నువ్వు పాస్ అయిపోయినా మళ్ళీ కంపెనీ కాడికి వచ్చి, అంటే మన చేతికి కొత్త బండ్లు ఇస్తారు, క్యామరీ బండ్లు. 2000 నేను వచ్చినప్పుడు 23, 24 మోడల్ ఇచ్చారు. ఇప్పుడు 25 మోడల్ నడుస్తుంది. ఏ ఇయర్ మోడల్ వస్తే ఆ బండ్లు వస్తూ ఉంటాయి, అవి ఇస్తారు. కొత్త బండ్లు ఇస్తారు కాబట్టి కంపల్సరీ కంపెనీలో వాటర్ ఎక్కడ వేయాలి, కూలెంట్ ఆయిల్ ఎక్కడ వేయాలి, ఇంజిన్ ఆయిల్ ఎక్కడ ఉంటుంది, హీట్ అయితే ఏం వస్తాయి, దానికి సంబంధించింది డిస్ప్లేలో ఏమేమి వస్తాయి, ఇండికేటర్లు, సింబల్స్, ఇవన్నీ వాటి క్లాసులు అంటే వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళు పక్కన కూర్చొని తోలమంటారు. సో తోలమన్నప్పుడు టెన్షన్ పడకుండా మనం వెళ్ళాల్సిన లైన్లో ప్రాపర్గా వెళ్ళి తోలు చూపిస్తేనే నీ చేతికి కారు ఇస్తారు. లేదు నువ్వు టెన్షన్ పడుతున్నావు అది ఇదంటే మళ్ళీ వీల్ ట్రైనింగ్ అంటారు, మళ్ళీ అది తలనొప్పి. అందుకోసమే దుబాయ్లో చాలామందికి లైసెన్స్ కాడికి వచ్చే కాళ్ళకి అందరికీ నువ్వు 3000, 4000తో అవ్వాల్సింది 6000, 8000, 10,000 కూడా అయిపోతుంది. సో అదనమాట. నేనేమంటానంటే ఇంటికాడి నుంచి వచ్చే ముందే ఎవరైనా మన కారు మన ఇండియాలో తోలి మనం అక్కడ టెన్షన్ లేకుండా కనీసం స్టీరింగ్ ఫియర్ అనేది లేకుండా ఉంటే అట్లాంటి వాళ్ళు అప్లై చేసుకుంటే టెన్షన్ ఉండదు. మరి అసలు ఏం తెలియకుండా వస్తే మాత్రం ఊరికే లైసెన్స్కి ఇక్కడ చాలా డబ్బు అయిపోతుంది. సో అందుకని ఎవరైనా రావాలనుకుని ఈ వీడియో చూస్తే ఇంటికాడ 3,000 రూపాయలు పోతే పోయింది, చాలా తక్కువ అమౌంట్ నేర్పిస్తుంటారు. నేను నేర్చుకున్నప్పుడు 1,500, 2,000, ఇప్పుడు 3,000 ఉంటుంది, 3,000, 4,000. సో ఇంటికాడ నేర్చుకొని వస్తే మనకి స్టీరింగ్ వేరే సైడ్ ఉన్నాయి, కనీసం మనకు తెలుస్తుంది ఎలా తోలాలి, మార్జిన్ ఇవన్నీ. సో ఇంటికాడ నేర్చుకొని వస్తే ఇక్కడ నీకు ఒక రోజు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ట్రైనింగ్ అయిపోయింది, లైసెన్స్ వచ్చేసింది, ఇక్కడ కూడా పాస్ అయిపోయావు. సో అప్పుడు నీ చేతికి కార్ ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ షార్జా ట్యాక్సీలో జాయిన్ అవ్వడం ఇది. సో ఈ వీడియో మొత్తంలో నేను చెప్పాలనుకుంది, మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లైసెన్స్కి డబ్బులు అడుగుతారు. మెయిన్ థింగ్ మెడికల్, ఐ టెస్ట్ డబ్బులు మనవే, వీసా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, యూనిఫామ్ వాళ్ళు ఇస్తారు, ఐడి కార్డు వాళ్ళు ఇస్తారు, లైసెన్స్కి మన డబ్బులు. కాకపోతే వాళ్ళు ట్రైనింగ్కి పంపిస్తారు, వాళ్ళు చెప్పిన డేట్లలో మనం వెళ్ళాలి. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ కార్ ఇచ్చే ముందు మెయిన్ది చెప్పడం మర్చిపోయా, ఏ ఏరియాలో అయితే చేస్తున్నాం. ఇప్పుడు మనం షార్జాలో జాయిన్ అవుతున్నాం కాబట్టి షార్జా గురించి తెలుసుకునేదానికి ట్రైనింగ్ ఉంటుంది. ఈ 30 డేస్తో పాటు ఆ ట్రైనింగ్ కూడా ఒకటి ఉంటుంది. అది ఏంటంటే లొకేషన్స్. సో ఇది
మరీ మెయిన్ కాదు, అట్ట మెయిన్ కాకుండా లేదు. సో ఇది కంపల్సరీ అవసరం అనమాట. ఎట్లా అంటే మనం ఇంటికాడ కాలేజీకి పోయినట్టే ఇక్కడ డైలీ క్లాస్కి పోవాలి, అటెండెన్స్ చేయిస్తారు, మీ పేర్లు పిలుస్తారు, 20-30 రోజులు దాని గురించి ట్రైనింగ్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. ఏ ఏరియాలో ఏమేమి ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నేను ఉండే ఏరియా చూసారా, ఇది జద్దా అనే ఏరియా పక్కన ఏమేమి ఉన్నాయి. మువేలా కమర్షియల్, ఓల్డ్ మువేలా, సిటీ సెంటర్ జాహియా, సఫారీ మాల్, అట్లా ప్రతి ఏరియా కింద కొన్ని ఫేమస్ ప్లేస్లు ఉంటాయి. సో వాటి గురించి లొకేషన్లు ఇచ్చి మనకు ట్రైనింగ్ ఇస్తారు, నేర్పిస్తారు. అది కంపల్సరీ నేర్చుకోవాలి. మనం లైసెన్స్ తీసుకున్న, ట్రైనింగ్ పాస్ అయినా, టెస్టులు పాస్ అయినా, ఫైనల్గా ఇది పాస్ అవ్వకపోతే కార్ రాదు. అంటే ట్యాక్సీలో మనల్ని జాయిన్ ఇచ్చేసుకోరు. ఆర్టీఏ కార్డు కంపల్సరీ కావాలి. ఇక్కడ లైసెన్స్ ఎంత అవసరమో, ఎమిరేట్స్ ఐడి ఎంత అవసరమో, ఆర్టీఏ కార్డు ఒకటి ఉంటుంది. సో అది అవసరం. అది నెక్స్ట్ వీడియోలో కావాలంటే చూపిస్తా. పర్మిట్ కార్డ్ అని ఉంటుంది. దాంట్లో నీ పేరు, ఐడి, నీకు ఒక కోడ్ ఉంటుంది. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా, బట్ రఫ్గా చెప్తాను. సో అది అవసరం. అందుకని లొకేషన్ల గురించి వాళ్ళు నేర్పిస్తారు. ఈ ట్రైనింగు అది 2 ఒకేసారి జరిగిపోద్ది. మార్నింగ్ 1 అవర్ ఆడికి పోయి వచ్చాక బస్సు తీసుకొని వచ్చి డైరెక్ట్ క్లాస్లో వదులుతుంది. క్లాసులు అటెండ్ అవ్వాలి. మధ్యాహ్నం 2 గంటలకు బ్రేక్ ఇస్తారు. ఇంకా అప్పుడు 2 గంటలకు అయిపోద్ది క్లాసు. అప్పుడు నీకు అటెండెన్స్ తీసుకొని నిన్ను పంపించేస్తారు. కంపల్సరీ మనం క్లాసులు అటెండ్ అవ్వాలి, ట్రైనింగ్కి పోవాలి. ఇవన్నీ కలిపి మేనేజ్ చేసుకుంటే ఫైనల్గా మనం ట్యాక్సీలో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అది ఓకేనా. ఆర్టీఏ కూడా టెస్ట్కి వాళ్ళే తీసుకుపోతారు. లొకేషన్లు అన్నీ నేర్చుకున్నాక అక్కడ నిలబెట్టి అడుగుతారు. 10 మందిలో చెప్పండి వాళ్ళు అడుగుతారు. సపోజ్ ఇప్పుడు నేను చెప్పే కదా, ఆ జద్దా కింద ఏమేమి ఉన్నాయి ఆ ప్లేసులు, వాళ్ళు జద్దా టెల్ మీ ప్లేసెస్ అంటే ఇంకా మొత్తం చెప్పుకోరావాలి. జద్దా కింద ఇవి ఉన్నాయి, మువేలా కమర్షియల్, ఓల్డ్ మువేలా ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు మనం వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ సార్లకి ఇది అయిపోయాక ఆర్టీఏ కాడికి తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు కంప్యూటర్లో క్వశ్చన్ అడుగుతారు. ఆన్సర్ నువ్వు చేయాలి. ఆన్సర్ ఆయన అక్కడ క్లిక్ చేస్తాడు. క్వశ్చన్ ఆయన చూసి అడిగితే మనం ఆన్సర్ చెప్తే అతను క్లిక్ చేస్తాడు. సో ఆ ఆర్టీఏ కార్డు, పర్మిట్ కార్డు, ఆ ఎగ్జామ్ పాస్ అయిపోతే మనం ట్యాక్సీలో జాయిన్ అయిపోయినట్టు. సో ఇదే ఫ్రెండ్స్, ఒక ట్యాక్సీలో మనం ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మొత్తం ఈ 7 స్టేట్లలో ఇలానే ఉంటుంది. బట్ వీటిల్లో కొన్ని మార్పులు ఉంటాయి. అంటే ఏ కంపెనీలు ఏ కార్లు ఇస్తారు, ఎంతెంత జీతాలు ఉంటాయి, యూనిఫామ్ ఏంటి, వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ వేరే ఉంటాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇది ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో అది ఫ్రెండ్స్. కానీ ఈ వీడియో మొత్తం చూడండి. జాయిన్ అవ్వాలంటే మాత్రం ఇవన్నీ ఉండాలి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.